అందరికీ నమస్కారం. లంచ్ చేద్దాం అని లెగవబోతుంటే కూర్చోరను ముందు అని నా మనస్సాక్షి కూర్చోబెట్టి అయేషా మీరా కేసు ఏమైంది చూసావా, ప్రత్యూష కేసు ఏమైందో క్రాస్ చెక్ చేసావా, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంటర్వల్ చేసింది, సరోజిని ప్రత్యూషల అమ్మగారు ఎన్నాళ్ళ పోరాటం పాపం ఆమె, అయేషా మీరా వాళ్ళ అమ్మ బేగం నాకు తెలిసి ఆమె కూడా టీచరే, ఎన్నాళ్ళు ఆ తల్లి పోరాటం. ప్రత్యూష కేసులో చివరికి సిద్ధార్థ రెడ్డి ప్రోద్బలం వల్ల చనిపోయింది, అందుకని అతనికి శిక్ష ఎన్నాళ్ళు 2 సంవత్సరాల అంతే అనుకుంటా. ఆల్రెడీ ఇప్పటికి చాలా శిక్ష అనుభవించాడు. 4 వారాలేమో గడువు ఇచ్చారు. అతను అబ్రాడ్లో ఉన్నాడు. విజయ్ మల్య, నీరవ్ మోడీ వీరలాగా వస్తాడా రాడా అది ఉంటుంది, మళ్ళీ తర్వాత మాట్లాడదాం. మొత్తంగా ఆ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగింది, సాక్ష్యాలు తారుమారు చేశారు, ఆ రోజు బట్టలు తగలబెట్టారంటూ ఈమె ఏదైతే పోరాడిందో అదేమీ లేదంటూ సిబిఐ సింపుల్గా ఏమని చెప్పింది, ఆ అమ్మాయి వచ్చేసి పురుగుల ముందు కలిపినటువంటి కూల్ డ్రింక్ తాగటం వల్ల చనిపోయింది, అది అతను దాగి ఉన్నాడు, ఆడు బతికాడు, ఈ అమ్మాయి చనిపోయింది, ఇంతే, కేసు క్లోజ్. ఇక ఆమె వదిలేసింది, ఓపిక లేదు ఇంకా నాకు అని వదిలేసింది పాపం. ఇప్పుడు అయేషా మీరా తల్లిదండ్రులు 19 సంవత్సరాల తర్వాత మరల అయేషా మీరా యొక్క అస్థికలకి అంత్యక్రియలు అందామా, అంతిమ సంస్కారం మరల ఈరోజు తెలంగాణలోని చెంచుపేట కబర్స్థానంలో ముస్లిం వాళ్ళ శ్మశాన వాటికలు ఆ అస్థికలు తీసుకుంటూ బోరు నా తల్లిదండ్రులు ఏడ్చినటువంటి ఏడుపు నన్ను ఇప్పటికి కూడా దహించేస్తుంది. 2007 డిసెంబర్లో ఘోరాతి ఘోరంగా అమ్మాయిని చంపారు. సత్యం బాబాని ఒక అమాయకుడిని పట్టుకొచ్చి కేసులో బలి చేసి తీరా ఆడేం తప్పు చేయని చెప్పేసి 2017లో విడుదల చేస్తే 2018లో వీళ్ళు మరలా కోర్టుకి వెళ్తే వాళ్ళు సిబిఐకి ఇస్తే వాళ్ళు మళ్ళా బాడీని తవ్వి తీసి అన్నీ చేసి చివరికి మరలా ఏం తేల్చారు ఈరోజు అంటే ఎక్కడ ఎటువంటి ఆధారాలు మాకు దొరకలేదు, అనుమానితులను ప్రశ్నించాం, సాక్ష్యాలు ఏమీ లభించలేదు, కాబట్టి కేసు క్లోజ్. ఏమో మరి సిబిఐలో చెప్తున్నారు, మరి మీరేమంటారండి? ఇంకా అనటానికి ఏముంది సార్, మా దగ్గర వయసు కూడా అయిపోతుంది సార్, 19 ఏళ్ళు సార్, మా బిడ్డ చనిపోయి ఇంకా ఓపిక లేదు సార్, పోరాడలేము సార్ అనాలంటే కోర్టు మీకు న్యాయ సహాయం కావాలంటే ఇస్తామమ్మా, మళ్ళీ పోరాటం చేయండి, వద్దు సార్ ఇక ఓపిక లేదు అంటూ అయేషా మీరా తల్లిదండ్రులు చెప్తుంటే నాకు ఇప్పుడు కళ్ళలో నీళ్ళు తిరుగుతుంది. ఒక ఆడబిడ్డని రక్షించలేని, అఫ్కోర్స్ ఆడబిడ్డ చనిపోయింది, ఆ ఆడబిడ్డని చంపింది ఎవరో తెలుసుకోలేని పాలకులు ఉంటే అంత, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఉంటే అంత, ముఖ్యమంత్రులు ఉంటే అంత, లేకపోతే అంత. చాలా అంటే చాలా బాధిస్తుంది నాకు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ ప్రకారం ఏర్పడింది అది, వాళ్ళు సైతం చేతులు ఎత్తారు. ప్రత్యూష కేసు అంతే. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కంటికి తైలప్పుల కనిపెట్టుకు తిరుగుదాం, మన బిడ్డలు మనమే కాపాడుకుందాం. ఈ వ్యవస్థ ఉన్నవాడికి చుట్టం, చట్టం కొంతమందికి చుట్టం, అధికారులకి, డబ్బు ఉన్నవాడికి. కేసు ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా సరే అవతలని శిక్ష వేద్దామనుకుంటే సాక్ష్యాలు పుట్టుకొస్తాయి, అవతలని కాపాడదనుకుంటే సాక్ష్యాలు మొత్తం మాయమవుతాయి. ఇంతే. ఒక అయేషా మీరా, ఒక ప్రత్యూష, ఈ లిస్టులో ఇంకెందరో. సిస్టమ్ ఫెయిల్ అయింది, మనమే మారాలి. ఎలా? మన బిడ్డలు మనం కాపాడుకుందాం, వాళ్ళకి బాగోగులు చెప్దాం, జాగ్రత్తలు చూద్దాం, మనం బాధ్యతగా ఉందాం. మనం ఏదైనా తప్పు చేద్దాం ఆలోచన వచ్చినప్పుడు అదే తప్పుడు పని మన ఇంట్లో పిల్లలకి ఏదైనా జరిగితే తట్టుకోగలమా అని ఆలోచిద్దాం. భీష్ముడు అంపసాయి మీద ఉన్నప్పుడు ధర్మస్కి ఇదే చెప్తాడు, ధర్మరాజా నీకు ఎవరైనా ఏదైనా ఒక అపాయం తలపెడితే లేదు ఒక మాట అన్నప్పుడు అది నీకు బాధ కలిగిస్తే అటువంటిది నువ్వు తిరిగి చేయకూడదు నాయన, అంటే అది ఇంకా నీకు జరగల, ఒకవేళ నీకు అటువంటి జరిగితే అది నీకు బాధ కలిగించింది కదా, అటువంటి నువ్వు తిరిగి చేయమాకయ్యా అంటాడు. అంటే నేను చెప్తాను, చిన్నప్పుడు మా తాతగారు చెప్పింది అదే, నేను కూడా ఫాలో అయ్యేది అదే, నేను తప్పు చేయను అంటే దేవుడి దయ వల్ల నేను ఎటువంటి ఇబ్బంది పడలేదు, పడదలుచుకోవట్లేదు. అంటే మనం ధర్మంగా ఉన్నాం, మనం న్యాయంగా ఉన్నాం, ఆటోమేటిక్గా మన ఇంట్లో వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం. అనుకోండి ఏదన్నా ప్రమాదం జరిగింది అనుకుందాం, సొసైటీ మొత్తం అంతా ఉండిద్ది. అయేషా మీరా తల్లి బేగం గారికి
ప్రత్యూష తల్లి సరోజిని గారికి పాదాభివందనం చేస్తున్న సంవత్సరాల తరబడి ఆ తల్లులు పోరాటం చేశారు. వాళ్ళ బిడ్డలు ఈ లోకాన్ని వెళ్ళారు. వీరు చేసిన న్యాయ పోరాటం అన్నది ఏదైతే ఉందో అది మన ఈ సమాజంలో గాలిలో కలిసిపోయింది. పోరాటం వృధా అయింది. కానీ ప్రతి ఒక్కరిలో కూడా వాళ్ళ పోరాటం ఇంకా గుర్తుంది. సందర్భం వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగానే చూపిస్తారు ఈ ప్రజలైతే. బట్ మన పిల్లలని మనమే కాపాడుకుందాం ప్లీజ్ అండి.